చెప్పుకో, నేను ఎక్కడ దాక్కున్నానో. నువ్వే చెప్పు, ఎక్కడ దాక్కున్నావో. నేను ఇక్కడ దాక్కున్నాను. ఇక్కడెక్కడా? ఇక్కడే. నీ ఇక్కడ, మా ఎక్కడా? ఇంకా అక్కడవుతుంది కదా. నేనెక్కడున్నానో చెప్పేశాను. ఇక ఇక్కడ అక్కడ ఏమీ లేదు. చెబితే ఇంకా ఆటంతా చెడిపోతుంది. అయితే సరే, మేము అందరం అమ్మలం కలిసే వస్తాము. నీవెక్కడున్నావో చూసి పట్టుకునేందుకు. అందరూ కలిసా? వద్దు వద్దు, మరైతే నన్ను పట్టేసుకుంటారు. అయ్యో, కొంచెం దయ చూపండి బాలుడిపై. దయ? ఏమైందని దయ? దయ కాకపోతే కనికరమైనా సరే, కనికరించండి. సరే అయితే, అందరికన్నా ముందు నేనొస్తాను పట్టుకునేందుకు. తప్పకుండా రా. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, మీరందరూ పెద్దవాళ్ళు, అమ్మలు కూడా, నాకంటే ఎక్కువ చతురులు. అందుకని మరి నా చతురత చూపేందుకు కొంచెం అవకాశం ఇవ్వాలి. మరి నేను ఒక చిన్న పిల్లాన్ని కదా. ఎలాంటి చతురత? ఎప్పుడు సుకృతి మాత నన్ను పట్టుకునేందుకు వస్తుందో అప్పుడు తక్కిన 5 అమ్మలు కూడా తమ తమ కళ్ళు మూసుకోవాలి, నోరు కూడా మూసుకోవాలి. నేను చెప్పినప్పుడు మీరు కళ్ళు నోరు తెరవాలి సుమా. మాకందరికీ సమ్మతమే. ఇప్పుడే వస్తున్నా నిన్ను పట్టుకోవడానికి. వీలేదు వీలేదు, ఒప్పుకున్నారు మీరు కళ్ళు నోరు మూసుకుంటామని. కార్తికేయ, వీళ్ళు కళ్ళు నోరు మూసుకునే ఉన్నారు. వాళ్ళ చేతులు పనిచేసే అంతే. లేదు, నన్ను ఆడనంతే. మీరు నన్ను మోసం చేశారు. ఏమిటి, అమ్మ తన పిల్లవాడిని మోసం చేస్తుందా? అయితే పిల్లవాడు అమ్మని మోసం చేస్తాడా? పిల్లవాడు ఎప్పుడైనా చేయవచ్చు, అమ్మ మాత్రం పిల్లవాడిని మోసం చేయదు. నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణువు మాతృహృదయాన్ని అమృతంతో చేశాడు. మీరందరూ కుమార కార్తికేయునికిచ్చిన మమతను, ప్రేమామృతాన్ని జగత్తంతా సదా సదా తలుచుకుంటారు. దాని ప్రశంసకు భాషా సామర్థ్యం లేదు, శబ్ద పర్యాయం లేదు. ఇందులో వింత కొత్త ఏముంది దేవర్షి? మాతలు ఎల్లప్పుడూ పుత్ర ప్రేమ కోసం తన సర్వస్వం త్యాగం చేస్తూనే ఉన్నారు. ఆ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మాతలు పుత్రప్రేమ కోసం సర్వస్వం త్యాగం చేసేందుకు సిద్ధమవ్వాలి. తమ అభిప్రాయం ఏమిటి దేవర్షి? నా అభిప్రాయాన్ని వినే ముందు మీరందరూ మీ మనసులను కఠినం చేసుకోవాలి. మా మనసులలో కఠోరతను అసలు ఎందుకు పెడతారు మీరు? కఠోరత కంటే ముందు శంకలను రేకొల్పే ఆవశ్యకత ఏమిటి? మీరు స్పష్టంగా చెప్పరే దేవర్షి, ఆటంకం ఏమిటి? నేను స్పష్టంగా చెప్పేస్తాను, కానీ మీరు వినగలరా అని. సుఖదుఖాలు కావడి కుండల్లాంటివి. దుఃఖం ఎక్కువసేపు ఉండనట్లే సుఖం కూడా సమయం రాగానే ఏమీ చడి చప్పుడు లేకుండానే వెళ్ళిపోతుంది. అయితే దేవర్షి, మీరు చెప్పేదేమిటంటే మా జీవితాల నుంచి సుఖం వెళ్ళిపోతుందనా? కార్తికేయుడు వెళ్ళిపోతే మరి దాని అర్థం అదే అవుతుంది. కార్తికేయుడా? వెళ్ళిపోతాడా? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా కార్తికేయుడు? మేము అతడు లేకుండా ఎలా ఉంటాం? మరి అతడు ఎందుకు వెళ్ళిపోతాడు? ఎక్కడికెళ్తాడు? నాకు బాగా తెలుసు. ఇది వినగానే మీ అందరి మనసుల్లోనూ దుఃఖం పొంగి పొరలి వస్తుందని. తెలుసుంటే ఇటువంటి కటువైన కఠోర సత్యాన్ని చెప్పే అవసరం ఏమిటి? ఈ సత్యం కటువైనది, కఠోరమైనది అయినా తిరుగులేనిది, లోక కళ్యాణకారి కూడాను. విందాం, ఎలాంటి కళ్యాణకారి ఇదో. సర్వ జగత్తుకి శివపుత్రుడు కార్తికేయుని జన్మ తారకాసురుని వధ కోసం, శివభక్తిని ప్రచారం చేసేందుకు కూడా. ఈ 2 కార్యాల్ని అతడు నక్షత్రలోకంలో ఉండి చేయలేడు. అందువల్ల అతడు కైలాసం వెళ్ళడం అనివార్యం. కార్తికేయ, పుత్రా కార్తికేయ! వీల్లేదు, మేము కార్తికేయుడు లేకుండా ఉండలేము. మేము ఇతన్ని వెళ్ళనియ్యం.
భవిష్యత్తుని మనం ఆపగలమా దేవీమణులారా? ఎవరైనా ఆపగలమా అని కైలాసం నుంచి శివదూతలు శివపుత్రుని తీసుకెళ్లేందుకు ఎప్పుడైనా రావచ్చు. ఓం నమః శివాయ. ఓం నమః. నక్షత్రలోకం ఈ వైపు ఉండాలే, కానీ ఇక్కడ ఏమీ కనబడటమే లేదు. మనం సరైన దారిలో రావడం లేదేమో. వెళ్ళి అటువైపు చూద్దాం. పదండి. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ. ఆగండి, మనం ఎటెళ్తున్నాం? నక్షత్రలోకం కేసి ఇంకెటు? నక్షత్రలోకం అంధకారంగా ఉంటుందా? అక్కడ నక్షత్రాల ప్రకాశం ఉంటుందే. అయితే మరి నక్షత్రలోకం ఎక్కడుంది? నంది శివగణాలు కుమార కార్తికేయుని తీసుకెళ్లేందుకు వెళ్తున్నారు. కానీ మార్గం తప్పినట్టున్నారు. పదండి అటువైపు. అయ్యయ్యో, నక్షత్రలోకం వైపు కాకుండా వేరే దిక్కుగా పెడుతున్నారే. పదనారదా, వీళ్ళని ఆపాలి సుమా. మనం నక్షత్ర లోకంలోని దేదీప్యమానమైన వెలుగుని తగ్గించేశాం. అయినా నంది శివగణాలు వెతుకుతూనే ఉన్నారు. నా మనసు శంకిస్తోంది. ఎక్కడ దేవర్షి చెప్పిన మాటలు నిజమవుతాయోనని. వీలేదు వీలేదు, మనం అలా కానివ్వకూడదు. మాయావి మాయా ప్రసారం చేశాడేమో. నారాయణ నారాయణ. నందీశ్వర, ఈ మాయ ఏ మాయావిధి కాదు. ఈ మాయ మాతామాయ. పుత్ర ప్రేమలో మునిగిన మమత ఏ మాయకి తీసిపోదు సుమా. దేవర్షి, మీరా ఇక్కడ ఈ సమయంలో? నందీశ్వర, నారదునికి సమయం, స్థానం, మానవులు, దానవులు ఏమీ అడ్డురావు, రాలేవు. మరి దేవర్షి, మేమిప్పుడు బాధల్లో ఉన్నాం. నంది, మీరు ఏ ఉద్దేశంతో నక్షత్రలోకానికి వెడుతున్నారో ఆ సమాచారం తెలియగానే అక్కడ శోకం కమ్ముకుంది. అక్కడ ఆ ఆరుగురు మాతలు విచారంతో తమ పుత్రవియోగాన్ని భరించగలిగే మనస్థితిలో లేరు. ఆ ఆరుగురు మాతలు 10 సంవత్సరాలుగా కార్తికేయుణ్ణి తమ పుత్రునిలాగా పెంచి పెద్ద చేసి ప్రేమించారు. ఒక్కసారిగా ఆ పుత్రుని మీకు అప్పగించాలంటే ఎంత బాధగా ఉంటుంది నంది. అందుకని ఆ ఆరుగురు మాతలు నలుమూలలా అంధకారం చేసేశారు. మీరందరూ అక్కడి దాకా వెళ్లకుండా మమ్మల్ని పరమేశ్వరుడు కుమార కార్తికేయుణ్ణి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞాపాలన చెయ్యాలి కదా. మాకు మార్గదర్శనం చెయ్యండి. నారాయణ నారాయణ. మార్గం మీకు చూపిస్తాను, కాని జాగ్రత్త. శివాజ్ఞను పాలించే ప్రయత్నంలో మాతృమూర్తులైన కృతికల మనస్సుని మీ కఠిన ప్రవర్తనతో బాధ పెట్టకండి. వారు కార్తికేయుణ్ణి దాచేశారు. సరాసరి తీసుకువచ్చి కార్తికేయుణ్ణి మీకు అప్పగించరు. కానీ మీరు సహనంతో ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ ముందుకెళ్ళండి. మార్గాన్ని అదే చూపిస్తుంది మీకు. మేము మీ ఆదేశాన్ని పాటిస్తాము దేవర్షి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
శివాయ ఓం నమః 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 శివాయ. కుమార కార్తికేయుణ్ణి పెంచుతున్న మాతలకు శివవాహనుడైన నంది శివగణాల ప్రణామం. మీరంతా కుమార కార్తికేయునికి పెంపుడు తల్లులు. మిమ్మల్ని మాతలుగా మేము సమ్మానిస్తూ చేసే చిన్న ప్రార్థన, మేము పరమశివుని ఆజ్ఞతో కార్తికేయుని తీసుకెళ్లేందుకు వచ్చాం. నందీశ్వర, మీరు శివాజ్ఞకు వసులు, మేము పుత్ర ప్రేమకు వసులం. మేమేం చెయ్యగలం? కుమార్ కార్తికేయుడు లేకుండా మేము ఎలా ఉండగలం? మా విషయం గురించి పరమేశ్వరుడు మీరు ఏమాలోచించారు? మా తల్లారా, ఆలోచించడం ప్రస్తుత పరిస్థితిలో మీరే చేయాలి. తారకాసురుని అత్యాచారాలతో ముల్లోకాలు తాయిమాం తాయిమాం అంటున్నాయి. అతని వధ కేవలం శివపుత్రులు కార్తికేయుని చేతిలోనే కాగలదు. పార్వతీ మాత కూడా పుత్రవియోగంతో వ్యాకులమైంది. అంటే మేమే అందరి బాధలు గ్రహించాలి. మా బాధనెవరు గ్రహిస్తారు? మీరు అందరి బాధలు గ్రహిస్తే మాన్యులవుతారు. మీరు 6గురే మాతలు. తారకాసురుడు ఎంతమంది మాతలను విపుత్రులను చేశాడో ఇప్పుడు మీరు ఆలోచించకపోతే ఇంకా ఎందరి మాతలను విపుత్రులను చేస్తాడో, ఎంతమంది పుత్రులను అనాథలుగా. ఒకరి కోసం అనేకులను కాదు, అనేకుల కోసం ఒకరు బలి అవడం లోకహితం అవుతుంది, లోకమాన్యం అవుతుంది. పుత్ర, నా చిన్నారి. ఏం కుమారా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? మా మీద నీకున్న ప్రేమ సమాప్తమైపోతుందా? మమ్మల్ని విడిచి వెళ్తుంటే నీ మనసులో బాధగా లేదా? నందీశ్వరులు ఇప్పుడిప్పుడే చెప్పారు కదా, అనేకుల కోసం ఒకరు త్యాగం చేయటం జగత్ ప్రతిష్ఠ పొందుతుందని. అయినా నేనెక్కడికి వెళ్తున్నాను? పుత్రుడు మాత నుంచి దూరంగా వెళ్ళినప్పటికీ హృదయానికి దూరంగా వెళ్ళగలడా? ఆ బుద్ధిశాలిలాగా మాట్లాడుతున్నావే నీవు. ఒకే మాటుగా 6 మాతల శిక్షణ, సంస్కారం, ప్రేమ పొందాను మరి. కుమారా, మేం మాతలం అందరం మా ప్రేమనంతా నీ మీద ఒలకపోసేస్తాం. కానీ నిన్ను మాత్రం ఇక్కడి నుంచి పంపించలేము. చూడండి, ఇప్పుడు ఈ జగత్తులో ఎటువంటి మాత అయినా గాని జగత్తులో వ్యాప్తంగా ఉన్న అవినీతి, అన్యాయం, అత్యాచారాలను ఆపేందుకు వెళ్లే పుత్రుణ్ణి ఆపుతుందా? మా పుత్రుడు బుద్ధిమంతుడైపోయాడే. పరమార్థం గురించి మాట్లాడుతున్నాడు. పరమార్థం కోసం మనం స్వార్థాన్ని త్యాగం చేయాల్సిందే. వెళ్ళు పుత్ర, లోకహితం పరమార్థం కోసం సత్కార్యాలను చెయ్యి. దేవుడు నీకు అసామాన్య బలం, సామర్థ్యం, సౌభాగ్యం ఇచ్చుగాక. మమ్మల్ని మర్చిపోకు పుత్ర. నీ స్మరణ నాకు శక్తినిస్తుంది మాతలారా. నందీశ్వర, జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకెళ్ళండి కుమారుణ్ణి. పార్వతీ మాతకు, పరమేశ్వరునికి మా అందరి నమస్సులు నివేదించండి. మీరు నిశ్చింతగా ఉండండి. పుత్ర, పుత్ర,
పుత్ర పుత్ర, మా చిట్టి తండ్రి ఎక్కడున్నా విన్నాళ్ళు? అమ్మ దగ్గరకు రాలేదు ఎందుకని? నువ్వు లేకుండా ఎంత చిన్నపోయిందో తెలుసా? చెప్పు, చెప్పవేమిట్రా? ఎందుకు రాలేదు నువ్వు? మాత, నేనెలా వస్తాను? మీలాగే మరి ఆ 6 మాటల ప్రేమ నన్ను బంధించేసింది. ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎల్లవేళలా నా వద్దనే ఉంచుకుంటాను. వీడే వాడు. ఇప్పుడే వెళ్ళి మహాబలికి చెబుతాను. పరమబ్రహ్మ పిత పరమేశ్వరాయ నమః. దేవి, నీ యొక్క ఈ పుత్రుని మూలనామం స్కంద. నీవు స్కందమాతవు. ఇతనిని నీ దివ్య రూపాన్ని దర్శించని